వెల్కమ్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. ఇవాళ నా వీడియో వచ్చేసి డాబా స్టైల్ చోలే మసాలా, అందులోనూ సమ్మర్లో ఎక్కువగా దొరికే పచ్చి మామిడికాయతో చోలే మసాలా కర్రీ ప్రిపేర్ చేశాను. దీనికోసం 200 గ్రామ్స్ తెల్ల శనగలు అంటారు మా వైపు రాయలసీమ ప్రాంతంలో. ఇవి ఎర్రవి, తెల్లవి, చిన్నవి, లావువి ఉంటాయి. నేను ఇక్కడైతే తెల్లవి లావు శనగలు తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ మసాలా దినుసులు, మసాలా పొడి అంతా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను, అందుకోసమే చూపిస్తున్నాను. 4 బాగా పండిన టమాటాలు కడిగి కట్ చేసి ఒక గిన్నెలో పెట్టుకున్నాను. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి కొంచెం వేసుకోండి కొబ్బరి, ఎందుకంటే కొందరికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొబ్బరి తక్కువ తింటారు. పచ్చి మామిడికాయ, ఆనియన్స్, ఇవన్నీ పక్కకు పెట్టేసుకొని స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకొని ఇందాక చూపించాను కదా మసాలా దినుసులన్నీ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకొని పక్క పెట్టేసుకొని చల్లార్చుకుందాం. అదే కడాయిలోనే ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఆయిల్ లేకుండా వేయించుకోండి. ఈ కర్రీకి ఆయిల్ లేకుండా వేయించుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి చీలికలు, ఇవి కూడా వేయించుకొని ఇందాక చూపించాను కదండి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ నేను బాగా పండినవే తీసుకున్నాను, ఎందుకంటే పచ్చి మామిడికాయలో పులుపు ఎక్కువ ఉంది. ఇలా టమాటాలు బాగా పండినవైతే టేస్ట్ బాగుంటుంది. ఇవి మూత పెట్టి ఉడికించుకోండి, తొందరగా ఉడుకుతాయి, గ్యాస్ సేవ్ అవుతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత చల్లార్చుకొని పక్కకు పెట్టుకోండి. ఇందాక మసాలా దినుసులన్నీ వేయించుకున్నాను కదా, అవి మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. ఈ లోపల ఇది కూడా ఉడికింది, ఇది పక్కకు పెట్టేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని, నేనైతే ఇక్కడ చోలేని ముందుగానే కుక్కర్లో ఉడికించుకోలేదండి. మా ప్రాంతంలో అయితే ఇలానే డైరెక్ట్గా కుక్కర్లోనే వండుకుంటారు, అందుకని ఇలానే ప్రిపేర్ చేశాను. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా దూరగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు యాడ్ చేయండి. ఈ పసుపు ఎందుకు అంత పచ్చగా ఉందంటే, నేను పసుపు కొమ్మలు నానబెట్టి ఎండబెట్టి పసుపు మిక్సీలో పట్టుకున్నాను. అలాంటి పసుపే మంచి టేస్టు, మంచి కలర్ వస్తుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు, ముందు రోజే నానబెట్టి పెట్టుకున్నటువంటి తెల్ల శనగలు ఒకసారి కడిగి ఈ కుక్కర్లో యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుతూ ఆ మసాలా అంతా పట్టేంత వరకు కలుపుకొని ఒకసారి దాంతోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కారము 3 టేబుల్ స్పూన్లు వాడాను, ఎందుకంటే పచ్చి మామిడికాయలో పులుపు ఎక్కువగా ఉందని చెప్పాను కదండి. కారం తక్కువ వేస్తే పులుపు వల్ల కూర సప్పగా వస్తుంది. ఇందాక ఆడిచ్చి పెట్టుకున్నటువంటి మసాలా దినుసులు 2 స్పూన్స్ వేసి ఈ మసాలా అంతా పట్టేంత వరకు కలుపుకోవాలి. అలాగే టమాటా ప్యూరీ కూడా వేయించుకున్నాను కదా ఇందాక, అది కూడా మిక్సీ పట్టుకొని యాడ్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికిన తర్వాత విజిల్స్ అన్నీ పోయినాక కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉండిందండి. ఈ వేడి వేడి చోలే రా మ్యాంగో మసాలా కర్రీని వేడి వేడి రాగి ముద్దలో కానీ, పూరిలో కానీ, చపాతీలో కానీ, అన్నంలో కానీ తీసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. చాలా టేస్టీగా కూడా కుదిరింది. ఇలాంటి హోమ్ మేడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. మీలో ఎంతమంది ఇలా చేసుకుంటున్నారో కమెంట్లో కమెంట్ చేయండి. అంతే అండి, ఎంతో సింపుల్ టేస్టీ డాబా స్టైల్ చోలే రా మ్యాంగో మసాలా కర్రీ రెడీ అయిపోయింది.